నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. స్థానిక ఎన్నికల షెడ్యూల్ని ఖరారు చేయడం జరిగింది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్నాళ్ళకి ఈ స్థానిక ఎన్నికల్ని షెడ్యూల్ రిలీజ్ చేశారంటే భయపడకుంటూ ఇప్పుడు షెడ్యూల్ రిలీజ్ చేశారు. దీనికి గల కారణాలు కూడా కొన్ని ఉన్నాయి. ఎందుకంటే రైతు బంధు వేసేసి మనకు స్థానిక ఎన్నికలు పెడుతున్నామని చెప్పారు. ఆ మధ్యలో రైతుల నుంచి బాగా వ్యతిరేకత రావడంతో 15,000 అని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 12,000 కుదించక తగ్గించి కొందరికి మాత్రమే 4 ఎకరాలు ఉన్న వారికి మాత్రమే రైతు బంధును వేయడంతో చాలా వరకు రాష్ట్రంలో రైతన్నలు ఆయనకు వ్యతిరేకత అవ్వడం జరిగింది. చాలా వరకు నిరాశ చెందడం కూడా జరిగింది. అయితే స్థానిక ఎన్నికలపైన ఇదే ఆర్జీటీవీ కావచ్చు, మిగతా తదితర ఛానల్ ఏవైతే ఉన్నాయో అవి గ్రౌండ్ రిపోర్ట్ చేయడంతో రేవంత్ రెడ్డి గారికి సీక్రెట్గా కొన్ని సర్వేలు నిర్వహించాడు. ఆ సర్వేల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మెజారిటీ రాలేదు. ఆ తర్వాత ఏమైంది, మరి ఇంకోసారి బీసీ రిజర్వేషన్లని దానిపైన పెద్ద డ్రామాలు పన్నెళ్ళు. అది జంతర్ మంతర్లో కాస్త చూమంతర్ అయ్యేసరికి అది కూడా కొట్టుకొని పోయింది. ఆ తర్వాత మళ్ళీ యూరియా షార్టేజ్ వచ్చేసరికి రైతులను తీవ్ర ఆగ్రహం మీద ఉక్రోషంతో ఈ కాంగ్రెస్ పార్టీని ఎండగట్టాలని ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక్కసారి దమ్ముంటే ఎలక్షన్ పెట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మా ప్రజల తడక ఏందో చూపెడతాం, మా ఓట్ల యొక్క అసలు బలం ఏందో ఇప్పుడు నీకు చూపెడతాం అనుకుంటూ చాలా వరకు రైతన్నలు కోపం మీద ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం కమిషన్ మీద ఈ మధ్యలో అసెంబ్లీ పెట్టబోతున్నాడు. ఏదైతే పీసీ ఘోష్ ఫైనల్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాని ద్వారా మాత్రమే అసెంబ్లీ సమావేశాలు పెడతా ఉన్నాడు. ఆ సమావేశాలు పెట్టడం వల్ల కేసీఆర్ గారు లేక హరీష్ రావు గారిని జైలుకు పంపే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీకి కొంత సింపతి వచ్చి మళ్ళీ స్థానిక ఎన్నికల ప్రజల్ని మళ్ళీ మభ్యపెట్టి ప్రజల్ని మోసం చేసి ప్రజల చెవులలో పువ్వులు పెట్టేసి మళ్ళీ ఇంకోసారి గెలిచే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ స్థానిక ఎన్నికల షెడ్యూల్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ విషయాన్ని చూసుకుంటే సెప్టెంబర్ 1st వీక్లో స్థానిక ఎన్నికలు షెడ్యూల్, కేబినెట్ భేటీలో రానున్న క్లారిటీ, తొలుత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలకు ఛాన్స్, బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ జీవో ఇవ్వాలని భావిస్తున్న ప్రభుత్వం, దానిపై ఎవరైనా కోర్టుకు వెళ్తే అది ఆగిపోతే పార్టీ పరంగా ఇవ్వాలని నిర్ణయం, ఎన్నికల ప్రక్రియను స్పీడప్ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం, సెప్టెంబర్ 2న ఓటర్ల తుది జాబితా ప్రచురించారని ఆదేశాలు చేసింది ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం. అయితే పంచాయతీరాజ్ కేసీఆర్ గారు గ్రామ పంచాయతీలు చేసిన వాటిలో కొన్నింటిని కుదించి తగ్గించి పంచాయతీలు 12,760 మంది గ్రామ పంచాయతీల అంతమంది సర్పంచులు కారు ఉన్నారు. ఎంపీటీసీలు 5,763, జెడ్పీటీసీలు 565 మందిని ఈ విధంగా షెడ్యూల్ ఖరారు చేసి సెప్టెంబర్ 30లోగా స్థానిక ఎన్నికలు అయిపోవాలి. త్వరగా పనులు చేయండి, త్వరగా సాగించండి, త్వరగా ముందుకు నడిపియండి. ఎట్లా చేసినా ఈ టైం పోతే ఈ అసెంబ్లీ సమావేశాలు పోతే మళ్ళీ ఇక మనకు టైం దొరకదు. ప్రజలు కూడా ఎగిరిదంతారు మనల్ని. ఎట్లాగో ఈ నెల 30 నుంచి అసెంబ్లీ పీసీ ఘోష్ ఏదైతే ఫైనల్ రిపోర్ట్ ఉందో దాని ద్వారా హరీష్ రావు గారిని అరెస్ట్ చేసే ప్రయత్నంగా బీఆర్ఎస్ పార్టీ పైన బురద జల్లి కాళేశ్వరం పైన కూలిపోయిందనే కొంత డ్రామాను స్టంట్ను క్రియేట్ చేసి ఇదే హైప్లా ఇదే మైకంలా టక్కున ఎన్నికలు పెట్టేసి ఇక ప్రజల యొక్క నిర్ణయాలు తెలుసుకోవాలి, మనం ఈసారి కూడా ప్రజలు ఇంకోసారి మోసం చేసి ఓట్లు చోరీ చేసుకోవాలన్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశించడం జరిగింది. అయితే ఇప్పుడు ఏం జరగబోతుందంటే మిత్రులారా, ఈ స్థానిక సంస్థల ఎన్నికల ప్రజలు ఒకటి మేలుకోవాలి. దీనివల్ల ఎంతోమంది విద్యార్థులు, నిరుద్యోగులు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర రైతాంగం వారు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్లు, ఆశా వర్కర్లు, తెలంగాణ రాష్ట్రంలో భూమి లేని నిరుపేదలు ఎంతోమందికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి ఒక్కరికి ఆశ కల్పించి ఎన్నో రకాల 420 హామీలు అంటే చదవాలంటేనే అసలు టైం కూడా సరిపోతుంది ఒక రోజంతా, అంత గొప్పగా హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాటిని అమలు దిశగా ఎక్కడ కూడా ఒప్పడలేదు. సార్ మాత్రం ఓన్లీ బీహార్ ఎలక్షన్లు మాత్రమే ప్రధానంగా ఆయన తిరుగుతూ ఉన్నాడు. కానీ ఇంత ప్రజల్ని మోసం చేసినప్పటికీ ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకోసారి ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓటేస్తే వారి అభ్యర్థులను ఎవరైతే ఖరారు చేస్తారో మళ్ళీ వాళ్ళనే ఎన్నుకుంటే ఇక ప్రజలు మరోసారి తప్పు చేసినట్టయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నమ్మి ఓటేసినందుకు 100 రోజులు చూసినాం, 100 రోజుల గ్యారెంటీలు చూసినాం, సంవత్సరం చూసినాం, ఆయన సర్దుకొనియండి అని సంవత్సరం చూసినాం, 2 సంవత్సరాలు చూసినా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని సమస్యల్ని అటకెక్కించి గాలి కుదిలిచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రామాల మీద డ్రామాలు క్రియేట్ చేసి ఎన్నికల కోసమే తాను అధికారంలోకి వచ్చినట్టుగా ఇరు రాష్ట్రాలకు ఎన్నికల ప్రచారానికి పోతుండు, మన రాష్ట్రంలో ఎన్నికలు పెట్టడానికి భయపడుతుండు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు దయచేసి ఈసారి స్థానిక ఎన్నికల వాళ్ళ పార్టీ మెంబర్లు ఏవైతే నిలబడతారో దయచేసి వాళ్ళకి తప్ప మీరు ఎవరికైనా ఓటేసుకోండి. ఎందుకంటే ఈసారి రేవంత్ రెడ్డికి ప్రజల ఓటు దెబ్బ ఏందో రుచి చూపించాలి.